అలా కొన్ని రోజులు గడుస్తాయి. అను వాళ్ళ ఫ్యామిలీతో గుడికి వస్తుంది. వినోద్ కూడా గుడికి వస్తాడు. అను వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా సరే వినోద్ అనును చూస్తూ ఉండేవాడు. ప్రదక్షిణలు చేయడానికి గుడి చుట్టూ తిరుగుతాడు. ఆ సమయంలో మన వినోద్ అను వాళ్ళ ఫ్యామిలీతో జాయిన్ అయిపోతాడు. అలా అను పక్కకి చేరుతాడు. అను వాళ్ళ అమ్మకి నాన్నకి కొన్ని పూలు ఇస్తాడు. ఇవి దేవుడికి పూజ చేసినవని, ఇవి ఉంటే అదృష్టం వస్తుందని ఆ పూలని అను వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తాడు. అలా ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. రాత్రి 12 అవుతుంది. వినోద్ నిద్రలో లీనమై ఉన్నాడు. వెంటనే ఫోన్ వచ్చింది. అను వాళ్ళ అమ్మ మొబైల్తో వినోద్కు ఫోన్ చేసి ఉంటుంది. వినోద్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే వినోద్ అని విష్ చేస్తుంది. ఇక వినోద్ ఆకాశంలో ఎగురుతూ చందమామని చేరుతాడు. అలా కాసేపు మాట్లాడుకుంటారు. అప్పుడు అను, నువ్వు నాకు అను అని పేరు పెట్టినట్టే నేను కూడా నీకు ఒక మంచి పేరు పెడతా అని అంటుంది. అలా వ్రాంగర్ అని పేరు పెడుతుంది. అప్పుడు వినోద్, వ్రాంగర్ ఏంటి వింతగా ఉంది అని నవ్వుకుంటూ, సర్లే రేపు గుడిలో కలుసుకుందాం అని చెప్పి ఫోన్ని కట్ చేస్తాడు. అలా సంతోషంతో నిద్రపోతాడు మన వినోద్. అలా గుడిలో కలుస్తారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని చెప్పి దేవుడికి అర్చన చేపిస్తుంది అను. వీళ్ళ ప్రేమకి ఆకాశమే హద్దు. అర్థం చేసుకోవడం అలవాటైతే ఆటంకాలు కూడా అరక్షణం ఆలోచిస్తాయని వీరి ప్రేమను చూసి తెలుసుకోవచ్చు. సంతోషంగా జీవించే వీరి ప్రపంచంలోకి ఆపద రానే వచ్చింది. వినోద్ ఒక కొత్త మొబైల్ని అనుకి గిఫ్ట్గా ఇస్తాడు. అలా తరచూ వీళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు అను ఫోన్ మాట్లాడడం అను వాళ్ళ అమ్మ చూస్తుంది. ఎవరిది ఈ ఫోన్ అని అడగ్గా, మా ఫ్రెండ్ది అమ్మ అని సర్ది చెప్తుంది అను. కానీ అను పెద్ద ప్రాబ్లం నుండే బయటపడింది. అనుకి ఒక బ్రదర్ ఉండేవాడు. ఒకరోజు వీళ్ళిద్దరూ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని అను వాళ్ళ బ్రదర్ చూస్తాడు. వెంటనే ఫోన్ని లాక్కొని కింద పడేస్తాడు. ఇకపై రిపీట్ చేస్తే నాన్నకు చెప్తా చూడు అని అనుని భయపెడతాడు. ఈ విషయం కాస్త అను వినోద్ దగ్గరికి తీసుకువెళ్తుంది. వినోద్ విరిగిపోయిన ఫోన్ని తీసుకొని అనుకి కాస్త ధైర్యాన్ని చెప్తాడు. నువ్వేం భయపడకు, మనమేమీ తప్పు చేయడం లేదు అని జాగ్రత్త చెప్తాడు వినోద్. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా ఎప్పుడూ తప్పు చేయలేదు. అలా చదువుని పాడు చేసుకోలేదు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అను వాళ్ళ బ్రదర్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. వినోద్ని ఎలాగోలా పట్టుకుంటాడు. అను వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. వినోద్ చాలా మంచివాడు. అను వాళ్ళ ఇంటి దగ్గరనే వినోద్ వాళ్ళ ఇంగ్లీష్ సార్ ఉండేవాడు. అలా తీసుకెళ్లడాన్ని ఇంగ్లీష్ సార్ చూస్తాడు. ఏమైందో ఏమో అని తన దగ్గరకు వెళ్ళడానికి చూస్తాడు. అను వాళ్ళ ఇంటికి చేరుతారు. అను వాళ్ళ ఫాదర్ అనుని పిలిచి, నీకు వీడు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు అను, లేదు నాన్న, ఎవరో తెలీదు అని అంటుంది. వాళ్ళ ఫాదర్ వార్నింగ్ ఇస్తాడు. నీ వాళ్ళకి కాల్ చేయి అని బెదిరిస్తాడు. వెంటనే ఇంగ్లీష్ సార్ వచ్చి ప్రాబ్లం పేరెంట్స్ దాకా వెళ్లకుండా చూస్తాడు. అలా ఆ గొడవ సర్దు మునుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ వస్తుంది. అనుకి హైదరాబాద్లోని కాకతీయ యూనివర్సిటీలో సీట్ రావడంతో అక్కడికి వెళ్తుంది. హైదరాబాద్కు వెళ్ళే ముందు వినోద్ని కలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. మనం మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటే అప్పుడు మన ప్రేమకు ఏ అడ్డంకం ఉండదు అని అనుకుంటారు. వినోద్ చాలా బాగా చదివేవాడు. జేఈఈ మెయిన్స్ అంటూ చాలా ఇంట్రెస్ట్తో హై స్కిల్స్తో ఉండేవాడు. అను హాస్టల్లో ఉండటంతో వినోద్ తరచూ మాట్లాడలేకపోయాడు. అనుని కలవడానికి ఒకరోజు మార్నింగ్ 5:30 ట్రైన్కి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. సండే కావడంతో అనుకి కూడా కాస్త ఫ్రీ టైం దొరుకుతుంది. వినోద్ ఇంట్లో వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఉంటాడు. అనును చూస్తాడు. చాలా రోజుల తర్వాత చూడడంతో అనును చూసి కంటతడి పెడతాడు వినోద్. అక్కడే హైదరాబాద్లో కాస్త మాట్లాడుకొని మరీ ఈవినింగ్ ట్రైన్కి కర్నూలుకి వచ్చేస్తాడు. అను వాళ్ళ ఫ్రెండ్ ద్వారా
అను ఎప్పుడు వస్తుందా అని తెలుసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడు. అను కర్నూలుకి వస్తుంది. రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఉండడంతో సీక్రెట్గా చూసి వచ్చేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. అన్నీ మంచిగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? అలానే మన వినోద్ జీవితం కూడా ఆగిపోయింది. అనుకి 2 days హాలిడేస్ ఉండడంతో అక్కడే హైదరాబాద్లోనే వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు మాట్లాడింది వినోద్తో. చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు. వీడియో కాల్లో తనను చూసుకుంటూ ఉండిపోయాడు వినోద్. వాళ్ళ రిలేటివ్స్ ఉండడంతో కాస్త ఫోన్ మాట్లాడడం కష్టమవుతుంది. నేను చేస్తా అని ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న వినోద్ ఇక సంతోషంగా ఉండిపోయాడు. January 22, 2023. ఎర్లీ మార్నింగ్ ఎంతో హ్యాపీగా డే స్టార్ట్ చేయాలనుకుంటుంది అను. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవుగా. అను కోసం వాళ్ళ పిన్ని వాష్రూమ్లో హాట్ వాటర్ పెట్టింది. కానీ ఆ హాట్ వాటర్ ఉన్న బకెట్లో హీటర్ అలానే ఉంది. ఈ విషయం గమనించని అను అలానే చేయి పెట్టింది. ఒక్కసారిగా ఎలా జరిగిందో చూడండి. ఈ విషయం తెలుసుకున్న అను వాళ్ళ పేరెంట్స్ ఏం చేయలేని స్థితికి వెళ్ళిపోతారు. బాధతో కన్నీరు మున్నీరు అవుతారు. వెంటనే హైదరాబాదుకు చేరి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. మన వినోద్కి ఈ విషయం తెలియదు. ప్రేమ ఎంత వింతది కదా. వినోద్ చివరి చూపు కూడా చూడలేకపోయాడు. అను వాళ్ళ ఫ్రెండ్, అను వాళ్ళ ఫ్యామిలీ రైల్వే స్టేషన్లో ఉన్నారని చెప్తుంది. అనుకు జరిగిన విషయాన్ని చెప్పకుండా దాస్తుంది. అను కూడా వచ్చి ఉంటుందేమో అని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు మన వినోద్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది. బోరున వర్షం పడుతుంది. వినోద్కి ఎందుకో తెలియని బాధ స్టార్ట్ అవుతుంది. అక్కడే వానలో తడుస్తూ ఏడుస్తూ ఉండిపోయాడు. వినోద్కి అను విషయం తెలుస్తుంది. అను కోసమే ఉన్న ఈ జీవితం ఎందుకని అనుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి ఇది నిజమా? లేదు, అను నన్ను వదిలి వెళ్ళదు, అను ఇంకా ఉంది అనుకుంటూ ఒక పిచ్చివాడిలా బిహేవ్ చేసేవాడు మన వినోద్. అను ఎక్కడికి పోలేదు, తనతోనే ఉంది, ఇంకా బ్రతికే ఉంది అని ఊహించుకుంటూ జీవించేవాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. మన వినోద్ ఎంసెట్ రాస్తాడు. తన చివరి రౌండ్ కౌన్సిలింగ్లో అను వాళ్ళ కాలేజ్లో సీట్ వస్తుంది. కానీ కర్నూలులోనే జాయిన్ అవుతాడు. జీవించడానికి గల కారణం దొరకలేదు. ప్రతిరోజు చస్తూ బ్రతికేవాడు. ఏం చేసేవాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో ఎవరికీ తెలియదు. గుడికి వెళ్ళి తనతో తనే మాట్లాడుకునేవాడు. ఒక్కడు ఆ నది దగ్గరే కూర్చొని ఆలోచనలతో జీవితాన్ని గడిపేస్తూ ఉండేవాడు. ఒకరోజు వినోద్ వాళ్ళ ఫ్రెండ్ వినోద్ని చూస్తాడు. ఏరా ఒక్కనివే ఉన్నావు, నీలో నువ్వే మాట్లాడుకుంటావు అని అంటాడు. అప్పుడు వినోద్, నేనెక్కడ ఒక్కనే ఉన్నా, నాతో పాటు నా అను ఉంది కదా అని బదులిస్తాడు. బాధలో ఉన్న వినోద్ని చూసి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. వినోద్ కండిషన్ని చూసి వినోద్ వాళ్ళన్న డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. డాక్టర్ కాస్త కొన్ని మెడిసిన్స్ వాడు అని చెప్తారు. వినోద్ ఊరికే ఉండలేకపోయాడు. బైక్ తీసుకొని హైదరాబాద్లో అను ఉండే చోటుకి వెళ్తూ ఉంటాడు. హైదరాబాద్ సమీపం రాగానే వినోద్ అను ఆలోచనలతో బైక్ని స్లోగా పోనిస్తాడు. వెంటనే వర్షం మొదలవుతుంది. వర్షం కారణంగా కళ్ళు సరిగ్గా కనిపించవు. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొడతాడు. అలా గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న రాయికి తగులుకొని కింద పడిపోతాడు. ఒంటి నిండా రక్తంతో ఉండిపోతాడు. అలా కాస్త స్పృహతో రక్త కళ్ళతో ఆ రాయిని చూస్తాడు. ఆ రాయి పైన ఉన్నది చూస్తూ నవ్వుకుంటూ ప్రాణాన్ని వదిలేస్తాడు. ఆ రాయి ఏంటో కాదు, ప్రీతి ఒక్క సమాధి. ఆ సమాధి పైన ప్రీతి అనే పేరును చూసి ఆ సమాధి పైన తలవాల్చి చనిపోతాడు. ఎలాగోలా కలిసి జీవించాలనుకున్న వీరిని చావే దగ్గర చేసింది. విధితో ముడిపడిన ఈ ప్రేమకు మరణమంటూ లేదు.